మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను అమృత్సర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో బీజేపీ సందిగ్ధంలో పడింది. ఆ పార్టీ అభ్యర్థుల జాబితాపై పునఃసమీక్ష చేపట్టింది. పంజాబ్ కాంగ్రెస్ నేతల నుంచి మన్మోహన్ సింగ్పై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యాన్ని గమనిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు సరికొత్త గళం వినిపిస్తున్నారు. అమృత్సర్కు మన్మోహన్ సింగ్ ఏం చేశారంటూ ప్రశ్నించారు పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు షాయత్ మాలిక్. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జోకర్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఆశాకుమారి ఈ ముగ్గురు మొన్న ఆదివారం మన్మోహన్ సింగ్తో సమావేశమై చర్చించారు. అమృత్సర్ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అభ్యర్థించారు. అమృత్సర్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ఇదే అభిప్రాయమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. Excuse me, साहिब जी. రెండు 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అరుణ్ జైట్లీ బరిలోకి దిగారు. నాటి ఎన్నికలకు అరుణ్ జైట్లీకి బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాడీ దళ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ అభయహస్తం ఇచ్చారు. ఇప్పుడు అదే మాదిరి కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్ను ఖచ్చితంగా గెలిపించుకుంటామంటూ హామీ ఇస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన విషయాలను తానే దగ్గరుండి చూసుకుంటానని, అమృత్సర్ నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారంటూ మన్మోహన్కు చెప్పారు అమరీందర్ సింగ్. దీంతో పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత పోటీపై తుది నిర్ణయం తీసుకుంటారని మన్మోహన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్ బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు. బీజేపీని ఢీకొట్టేందుకు అమృత్సర్ నుంచి మన్మోహన్ సింగ్ పోటీ చేసినా భయపడేది లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు షాయత్ మాలిక్. ప్రధాని కాకముందు ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా విశిష్ట సేవలు అందించారు మన్మోహన్ సింగ్. దేశ విభజన సమయంలో ప్రస్తుత పాకిస్తాన్లోని గా అనే గ్రామం నుంచి అమృత్సర్కు వలస వచ్చింది మన్మోహన్ సింగ్ కుటుంబం. మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడితే ఆయనకు ఓటేయడం తమకు లభించిన గొప్ప గౌరవంగా అమృత్సర్ ప్రజలు భావిస్తారని చెబుతున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు జితేందర్ సోనియా. కాంగ్రెస్ నేతల ప్రతిపాదన సంగతి అటుంచితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని మన్మోహన్ ఆసక్తి కనబర్చట్లేదని తెలుస్తోంది. సీఎం అమరీందర్ సింగ్ సహా కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. వయస్సు, ఆరోగ్యం రీత్యా ఎన్నికల్లో పోటీకి నిరాసక్తత కనబర్చారు. ప్రస్తుతం అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన్మోహన్ సింగ్. పదవీకాలం జూన్తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మన్మోహన్ను లోక్సభకు పోటీ చేస్తే తద్వారా పంజాబ్ కాంగ్రెస్లో సరికొత్త జోష్ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మన్మోహన్ పోటీతో పంజాబ్లోని 13 లోక్సభ సీట్లను గెలుచుకోగలమంటూ ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్.
ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మన్మోహన్ సింగ్ పోటీపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కాంగ్రెస్ వర్కింగ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే అమృత్సర్ నుంచి మన్మోహన్ సింగ్ పోటీపై కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? శ్రీనివాస్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గాంధీ నగర్ లో జరగబోతుంది. 1930 మార్చి 12వ తేదీన ఏదైతే మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి చేపట్టినటువంటి దండయాత్రకు గుర్తుగా ఇదే రోజు సిడబ్ల్యూసీ సమావేశం నిర్ణయిస్తున్నట్లుగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీ యూనిట్ చీఫ్ అమిత్ చావ్డా తెలిపారు. 1961 తర్వాత గుజరాత్ లో సిడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇదే ప్రథమం. ఈ సమావేశం తర్వాత బహిరంగ సభ కూడా జరగబోతుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 58 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ సమావేశం, గుజరాత్ లో జరుగుతున్న ఈ సమావేశం చాలా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా గుజరాత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ అమిత్ చావ్డా తెలిపారు. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మీరు చెప్పినట్లుగా అమృత్సర్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పోటీపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అక్కడి నుంచి పోటీ చేస్తే ఒక పార్టీలో కూడా కొత్త ఊపు వస్తుంది. పంజాబ్ లో ఈసారి ఖచ్చితంగా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలున్నాయి. అధికార పార్టీ అయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తే కొంత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందన్న అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలిసి స్వయంగా అక్కడ కోరారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అయినటువంటి సునీల్ జక్కర్, అదేవిధంగా ఆశా కుమారి, ఆ స్టేట్ కి సంబంధించిన స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జ్ ఆశా కుమారి, వీళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ అక్కడి నుంచి తప్పకుండా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇటు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు అయినటువంటి సోనియా గాంధీ, వీళ్ళందరికీ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా విజ్ఞప్తి చేశారు. కానీ తను ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉంటూ మళ్ళీ ఈసారి ఎన్నికల్లో నిలబడటం సాధ్యం కాదేమో అని కూడా మన్మోహన్ సింగ్ సున్నితంగా వారి విజ్ఞప్తిని తిరస్కరించారు. అయితే ఈసారి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అయితే ఇక సిడబ్ల్యూసీకి వదిలేశారని కూడా మన్మోహన్ సింగ్ చెప్పారు. కాబట్టి ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ సింగ్ పోటీపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మన్మోహన్ సింగ్ పోటీ చేస్తే ఎంతవరకు లాభం ఉంటుంది? ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ఇప్పటి వరకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. గతంలో ఒకసారి మాత్రమే ఢిల్లీ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి ఒకసారి మాత్రమే పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు. కానీ ఈసారి అటువంటి ప్రయోగం చేస్తారా అనేది చూడాలి. గతంలో అమృత్సర్ కు సంబంధించి బీజేపీకి సంబంధించిన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ కూడా అమృత్సర్ నుంచి పోటీ చేసి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి అదే స్థానం నుంచి మన్మోహన్ సింగ్ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి. కానీ ఏమైనప్పటికీ దీని మీద ఈ రోజు జరిగే సిడబ్ల్యూసీలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక దిశ నిర్దేశించే అవకాశం కూడా ఈ సిడబ్ల్యూసీలో ఉంది. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలి, ఇతర పార్టీలతో కలుపుకొని ఏ విధంగా సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను ఏర్పాటు చేసుకోవాలి, కలిసి వచ్చే పార్టీలు అంటే భాగస్వామ్య పార్టీలతో కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏదైతే ఎన్డీఏతర భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా కలపాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదంతో దానికి ఆ దిశగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇటు మమతా బెనర్జీతో కానీ ఇటు మాయావతి, అఖిలేష్లతో కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలి, రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంపై కూడా అంటే ఒకవేళ ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది, కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చి మెజార్టీ తక్కువగా ఉన్నప్పుడు, మ్యాజిక్ ఫిగర్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అన్న వాటన్నిటిపై కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నిటిపై కూడా ఒక అంచనా వేసి దాని మీద సుదీర్ఘంగా చర్చించి ఒక గట్టి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.